నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనం ఓయూ క్యాంపస్లోని ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు అయితే ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటిదని కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి తెలుసుకుందాం ఏందని. అన్న నమస్తే, ఏంది మరి ప్రొటెస్ట్ చేయడానికి గల కారణం ఏంది? అసలు ఎప్పటి నుండి మీరు ఇబ్బంది పడుతున్నారు? ఈరోజు రాష్ట్రంలో సివిల్ ఇంజనీర్లు అనే విద్యార్థులు ఐటీఐ చేసిన వారు ఉన్నారు, డిప్లొమా చేసిన వారు ఉన్నారు, సివిల్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ చేసిన వారు ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏం తీసుకుందంటే మనకు సివిల్ ఇంజనీర్ చేసిన వారికి ఒక డిప్యూటీ సర్వేయర్ అనే పోస్ట్ అనేది టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తూ ఉంటుంది లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి. గత లాస్ట్ 2017లో డిప్యూటీ సర్వేయర్ అనే పోస్ట్ అనేది నియామకం చేపట్టింది టీజీపీఎస్సీ ద్వారా. అయితే ఈ కాలంలో ఇప్పుడు నవే డేస్ ఈ డిప్యూటీ సర్వేయర్ అనే పోస్ట్ అనేది మాకు గ్రాడ్యుయేట్ చేసిన సివిల్ ఇంజనీర్స్ ఐటీఐ డిప్లొమా చేసిన వారికి కాకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది అంటే అక్కడ పాత ఇంతకుముందు చేసిన విఆర్ఓలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్దుబాటు చేస్తానని అనే విధంగా నిర్ణయం తీసుకుంది. మేము ఏమంటున్నాం అంటే మేము ఇక్కడ కొన్ని సంవత్సరాల కాంచి ఒక సంవత్సరానికి 2 లక్షల మంది విద్యార్థులు లేదా 2 లక్షల పైచీలకు విద్యార్థులు అనే సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు మనకు పాస్ అవుట్ అవుతున్నారు. ఆ పాస్ అవుట్ అయిన విద్యార్థులకు ఉపాధి లేక ఏదో ఒక పని చేసుకుంటారు. ట్రైనింగ్ మన ఉపాధి కూలి కానీ హైదరాబాద్కి వచ్చి ర్యాపిడోలు అలాంటి విధంగా చేసుకుంటారు. ఇంకొంతమంది విద్యార్థులు కొన్ని ఏళ్ళ కాంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని నమ్ముకున్న వాళ్ళు ఏళ్ళ కాంచి ఇక్కడ ఉస్మానియా లైబ్రరీలో కానీ బయట స్టడీ హాల్లో కానీ ఏళ్ళ తరబడి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే ఈ యొక్క 1000 పోస్టులు అనేది మాకు ఈ 1000 పోస్టులు మాకు ఉన్న పోస్టులే మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తే మేము మా యొక్క పొట్ట కొట్టినట్టే అవుతుందని నేను తెలియజేస్తున్నాను. అంటే మరి దీనికి సంబంధించిన మంత్రి గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. మరి కలిసారా? కలిసి ఏమి ఇచ్చారు? ఎందుకంటే గతంలో మీకు హామీ ఇచ్చినట్టు కూడా ఉన్నారు అది ప్రచారం టైంలో. సో మరి ఏమన్నారు ఇప్పుడు కలిస్తే? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే మా యొక్క నిరుద్యోగుల ద్వారా. మేము ఆ యొక్క మా ఉద్యోగాలు మాకు దక్కాలని మేము ఆల్రెడీ సెక్రటరీకి వెళ్ళి మా యొక్క మంత్రి గారిని పొంగులేటి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. అతనికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. అతను ఏమన్నారంటే చూద్దాం, ప్లస్ మీకు ఇవ్వకుండా మీకైతే ఇవ్వడం జరగదు అనే విధంగా చెప్పడం జరిగింది. మేమేమంటున్నామంటే సార్ మీది ఒక రిక్వెస్టే, మా యొక్క రిక్వెస్ట్ను స్వీకరించి మా యొక్క ఖచ్చితంగా మాకే ఇవ్వండి, మా యొక్క పుట్ట కొట్టకండి. మేము కోర్ మన రేవంత్ గారు ఒక సందర్భంలో తెలియజేశారు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఈ ఎలాంటి కోర్ అనేది భారతదేశానికి ఎంతో అవసరం, భారతదేశ వెన్నెముక లాంటి అనే ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అంటే ఒక భారతదేశానికి రైతు ఎలా ఉంటాడో సివిల్ ఇంజనీరింగ్కి సివిల్ ఎలక్ట్రికల్ మెకానిక్ ఇలా కోర్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంత గొప్పగా పోల్చిన సీఎం గారు మరి వారి యొక్క క్యాబినెట్ మీ మంత్రి గారికి చెప్పడం జరిగింది. మీరు ఒక నిర్ణయం తీసుకొని మాకు ఖచ్చితంగా ఈ యొక్క 1000 పోస్టులు అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి మాకు న్యాయం చేయగలని కోరుకుంటున్నాం. ఆ విఆర్ఓలకు వాళ్ళ పోస్టులు వాళ్ళకే ఇవ్వండి. మా యొక్క డిప్యూటీ సార్ 1000 పోస్టులను మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి మాకు న్యాయం చేయగలని. ఎంతమంది ఉన్నారు మొత్తం అభ్యర్థులు? ఎంతమంది ఉన్నారు మీరు? దాదాపుగా 1.5 పైచీలకు 1.5 నుంచి 2 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు కొన్ని సంవత్సరాలు 2017లో 273 పోస్టులతో 2017లో రిక్రూట్మెంట్ చేశారు టీజీపీఎస్సీ ద్వారా. ఇప్పుడు దాదాపుగా 7-8 సంవత్సరాలు అవుతుంది రిక్రూట్మెంట్ రాక. మేము ఆ డిప్యూటీ సర్వే నోటిఫికేషన్ ఇగస్తుందో అని చెప్పేసి మేము లైబ్రరీలో స్టడీ హాల్లో ప్రిపేర్ అవుతూ వస్తున్నాం. తీరా చూసేసరికి డిప్యూటీ సర్వే పోస్ట్ మీకు ఇవ్వలేదు, వీఆర్ఓలోకి ఇస్తామంటే మేము అసలు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నాకు ఆ పోస్ట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం మేము. సో మీరు చెప్పండి అన్న, ఏం చెప్తారు ఏంది అసలు ఈ మీరైతే గత కొన్ని రోజులుగా మీరు పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. సో మీకు ఇస్తాన్న పోస్టులు కాస్త వేరే వాళ్ళ బడ్జెట్ చేసిన వల్ల మీరు ఏం చెప్తారు? తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోయేటువంటి నూతన రెవెన్యూ చట్టంలో సివిల్ డిప్యూటీ సర్వేల పాత్ర అంటే కొరత చాలా ఎక్కువ ఉందని, దాదాపు 1000 సర్వే పోస్టులు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ సాక్షి మంత్రి గారు చెప్పారు. అక్కడక్కడ న్యూస్లలో కూడా చెప్పడం జరిగింది వివిధ మీటింగ్లలో. ఈ 1000 పోస్టులను బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఐటీఐ సివిల్ ఇంజనీరింగ్ చేసిన పోస్టులు ఒక టెక్నికల్ క్వాలిఫికేషన్ గల పోస్ట్ అది. లైక్ ఎట్లా అంటే ఒక సర్వీస్ రూల్స్ ప్రకారం డిప్లొమా సర్వీస్ రూల్ ఉంటుంది. ఏదైనా జాబ్ కన్నా దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం వ్యవస్థ నడుస్తుంది. మంత్రి గారికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, సీఎం గారికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ముఖ్యమంత్రి కావడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రతి ఒక్క డాక్టర్ చదివినోడు డాక్టర్ పని చేయగలుగుతాడు, ఇంజనీరింగ్ చదివినోడు ఇంజనీర్ పని చేస్తాడు, వేరే పైలట్ చేసిన సంబంధించిన జాబ్ సంబంధించిన వర్కే చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ ఏం తీసుకునే ప్రతిపాదన ఏంటంటే ఉన్న విఆర్ఓ పోస్టులను వీళ్ళను ట్రైన్ చేసి డిప్యూటీ సర్వేలో పోస్ట్ అపాయింట్మెంట్ చేసుకుందామని అనుకుంటారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్వయాన ముఖ్యమంత్రి గారే వివిధ మీటింగ్లలో సభలలో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో సివిల్ ఇంజనీర్ ప్రాముఖ్యత తగ్గిపోతుంది. సివిల్ ఇంజనీరింగ్ కాపాడుకోవాలి, మనం కోర్ని కాపాడుకోవాలి. రాష్ట్ర నిర్మాణంలో దేశ నిర్మాణంలో సివిల్
పాత్ర చాలా కీలకమైనదని చెప్పి స్వయం ముఖ్యమంత్రి గారే చెప్పారు. రాష్ట్రంలో సివిల్ ఇంజనీరింగ్ బతకాలి, సివిల్ ఇంజనీరింగ్ మంచి భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఉండాలి, మన రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే సివిల్ ఇంజనీర్లను ఈ డిప్యూటీ సర్వేర్ పోస్టులను ఫిల్ చేయాలని మేము కోరుకుంటాం. దాదాపుగా 1,00,000 నుండి 2,00,000 మంది 2017 273 పోస్టులు వచ్చినప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు 1,00,000 నుండి 2,00,000 మంది దీనికోసం ఈ పోస్టుల కోసం మేము ప్రిపేర్ అవుతా ఉన్నాము. మరియు దానితో పాటుగా ప్రతి సంవత్సరానికి 1,00,000 మంది సివిల్ ఇంజనీర్ చదివి బయటకు వస్తున్నారు. దానికి సంబంధించి మమ్మల్ని ఉపాధి ఇవ్వాలని మేము ఈ రెవెన్యూలో ఈ డిప్యూటీ సర్వేల పోస్టులు ఎగ్జామ్ రాసి జాబ్ చేయాలని మేము చాలా ఎంతూజియాజంతో ఎనర్జెటిక్గా ఉన్నామని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మా ప్రతిభను గవర్నమెంట్ స్వీకరించి ఈ డిప్యూటీ సర్వేర్ పోస్టులను టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న మాకు సివిల్ ఇంజనీర్, డిప్లొమా ఇన్ సివిల్, ఐటీ ఇన్ సివిల్తో మాకు త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈజీపీసీ ద్వారా భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు పడింది? మరి మంత్రులు కూడా ఏమంటా ఉన్నారు? కలిసారు ఎవరినైనా? మంత్రి గారిని పొంగులేటి శ్రీనివాస్ అని 2 సార్లు కలవడం జరిగింది. మొన్న ఇక్కడ ఓయిలో తీన్మార్ మల్లన్న గారిని వివిధ నాయకులను కలవడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నారంటే మేము VRO తోటి భర్తీ చేస్తున్నాం, మేము VRO తోటి మేము భర్తీ చేసుకుంటాం, వాళ్ళ ట్రైన్ ఇచ్చి మిమ్మల్ని భర్తీ చేసుకోము అని డైరెక్ట్ సూటిగా మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకునేదే నిరుద్యోగులం, వంటెద్దులు పోకూడదు బీఆర్ఎస్ అప్పుడు ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల సూచనలు తీసుకునే ప్రభుత్వం. కాబట్టి మేము గవర్నమెంట్కి సలహాపూర్వక హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని మా యొక్క సమస్యను పరిష్కరించండి, మా విజ్ఞప్తిని పరిగణనలో తీసుకొని మమ్మల్ని త్రూ టీజీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులను ఆదుకుంటున్నాం, ఏదైతే ఖాళీలు ఉన్న భర్తీలన్నీ పూర్తి చేస్తున్నామని చెప్పి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేశామంటుంది. ఏంది మరి నిజంగా ఇవన్నీ జరిగినాయి అన్న? మరి నిరుద్యోగ ఏం చెప్తారు? వాస్తవానికి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏడాది కాలంలోనే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెప్పారు ఏకకాలంలో 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ అవన్నీ పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ భవిష్యత్తు మీరు ఫిల్ చేయొచ్చు, వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చి మీరు భర్తీ చేయొచ్చు, కాదనట్లేదు మేము. బట్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని మీరు ఫిల్ చేసేటి ఎన్ని? మేము 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి, మేము 2,00,000 అలవట్లే. ఉన్న ఖాళీలను వాళ్ళు ఆల్రెడీ పొట్టని VRO అది చెప్పినవి చేస్తే చాలు. VRO పోస్టులను వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఉంది. VRO పాతగా VROలు చేసిన వాళ్ళు వేరే డిపార్ట్మెంట్లో చేస్తున్నారు కదా, ఊరికో VRO పోస్టులు కావాలని గవర్నమెంట్ మళ్ళీ VRO పోస్టులు ఇస్తూ ఉంటుంది. వాళ్ళ సంబంధించి వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ తీసుకుంటూ టెక్నికల్ క్వాలిఫికేషన్ గల మమ్మల్ని ఇన్ని లక్షల మంది ఉన్నాము, దయచేసి మమ్మల్ని మా విజ్ఞప్తిని కన్సిడర్ చేసి మమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్ ద్వారా త్రూ టీజీపీసీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.